సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అంటే హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్టోరీ సినిమాలో చూసి తెలుసుకోండి. స్టోరీ సినిమా చూసుకోండి. సినిమా అయితే హిట్. సూపర్ సూపర్ సూపర్. సినిమా తీయడం అంటే చాలా గ్రేట్. అది డైరెక్టర్ కి మెచ్చుకోవాలి. బాగుందన్నా, ఇంకో రాజమౌళి దొరికాడు. మెథడాలజీ అంతా కలిపి కాదు ఎవ్వరు లేరు. మీరు చూడండి, ఎవరేం చెప్పారు చూసాక తెలుస్తుంది. సినిమా మాత్రం అల్టిమేట్. తెలుగు సినిమాల నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ అన్న, అసలు లో బడ్జెట్ లో చాలా బాగా ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో చూడండి, మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు లో బడ్జెట్ మూవీలో పార్ట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి కాదు, నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది, మందిర్ ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక పెద్ద స్టోరీ చెప్తే రివ్యూలో ఉంటుంది. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే పీక్స్ లో ఉందన్నమాట. ప్రతిది కూడా హైలైట్, మన ప్రతి అల్టిమేట్ ఉంది. అర్థం కాలేదు హనుమాన్ చిరంజీవి అది రివ్యూలో అవ్వలేదు బ్రదర్, కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. హనుమాన్ అది వ్యూ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి.